ప్రస్తుతం మధ్యప్రాచ్యం అగ్నిగుండంగా మారింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ లో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఆపరేషన్ రోరింగ్ లయన్ పేర్లతో అత్యంత శక్తివంతమైన వైమానిక దాడులకు పాల్పడుతున్నాయి. వెనిజులాలో మదురోను గద్దె దించినట్లే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేని వంటి కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ద్వారా ఆ దేశాన్ని లొంగదీసుకోవచ్చని అమెరికా భావించింది. అయితే ఇరాన్ అంత సులభంగా లొంగిపోలేదు సరికదా, ఊహించని రీతిలో వ్యూహాత్మక ప్రతిదాడులు చేస్తూ అగ్రరాజ్యానికి షాక్ ఇస్తోంది. ఇరాన్ నాయకత్వంపై జరిగిన దాడుల తర్వాత అక్కడ ఒక మధ్యంతర నాయకత్వ మండలి ఏర్పడి పాత వ్యూహాల కంటే ప్రమాదకరమైన ఎత్తుగడలతో ముందుకెళ్తోంది. మదురో విషయంలో పనిచేసిన నాయకత్వ మార్పు ఫార్ములా ఇక్కడ విఫలం కావడానికి కారణం ఇరాన్కున్న బలమైన సైనిక వ్యవస్థ, ఆ దేశ భౌగోళిక విస్తీర్ణం. ఇరాన్ కేవలం తన భూభాగంపైనే కాకుండా మొత్తం గల్ఫ్ ప్రాంతాన్ని యుద్ధ క్షేత్రంగా మార్చే స్కెచ్ వేసింది. తమపై దాడులు చేస్తున్న అమెరికా స్థావరాలు ఉన్న సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్ వంటి పొరుగు దేశాలలోని చమురు నిల్వలు, విమానాశ్రయాలను ఇరాన్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకుంటోంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ ను ఇరాన్ మూసివేసింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అమెరికాకు మద్దతిచ్చే దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయడం ద్వారా యుద్ధాన్ని ఆపాలని ఇరాన్ యోచిస్తోంది. ఇరాన్ దగ్గర ఉన్న వేల కొద్ది బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ల నిల్వలు ఇజ్రాయెల్లోని ముఖ్య నగరాలపై విరుచుకుపడుతున్నాయి. ఇది అమెరికా రక్షణ కవచాలను కూడా సవాలు చేస్తోంది. ఈ పరిణామాలు యుద్ధాన్ని మూడవ ప్రపంచ యుద్ధం వైపు నడిపించే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. కేవలం నాయకులను తొలగిస్తే దేశం లొంగిపోతుందన్న అమెరికా అంచనా ఇరాన్ విషయంలో తలకిందులైంది. ఎందుకంటే అక్కడి సైనిక విభాగం ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇరాన్ చేస్తున్న ఈ అల్టిమేట్ డిటరెన్స్ వ్యూహం వల్ల మధ్యప్రాచ్యంలో అమెరికా మిత్ర దేశాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే ఇరాన్ తన అణు కార్యకలాపాలను వేగవంతం చేసే అవకాశం ఉంది. ఇది మరింత వినాశనానికి దారితీస్తుంది. ప్రపంచ దేశాలు జోక్యం చేసుకుని శాంతి చర్చలు జరపకపోతే ఈ వ్యూహాత్మక దాడులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చి మానవాళికి తీరని నష్టాన్ని మిగిల్చేలా ఉన్నాయి. అయితే అమెరికా నేతృత్వంలోని దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేని సహా 48 మంది కీలక నాయకులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఆ దేశ సైనిక పటిష్టత ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. ఇరాన్ సైన్యం కేవలం 5 రోజుల్లోనే 1000 నుండి 1500 మంది సైనికులను కోల్పోయినట్లు అంచనా వేయగా, ప్రతిగా ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలపై కనీవిని ఎరుగని రీతిలో క్షిపణి వర్షం కురుస్తోంది. అమెరికాకు సహకరిస్తున్నాయన్న ఆగ్రహంతో సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వంటి పొరుగు దేశాలలోని చమురు నిల్వలు, విమానాశ్రయాలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తూ యుద్ధాన్ని గల్ఫ్ అంతటా విస్తరించింది. ఇజ్రాయెల్ వైమానిక దళం 4000 కంటే ఎక్కువ బాంబులను ఇరాన్ భూభాగంపై కురిపించినా ఇరాన్ తన వద్ద ఉన్న అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ నగరాలను లక్ష్యంగా చేసుకుని గట్టి సవాల్ విసురుతోంది. ఈ ఘర్షణలో ఇప్పటికే 3000 మందికి పైగా సామాన్య పౌరులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఇరాన్ తన 11 యుద్ధ నౌకలను, ఒక సబ్ మెరైన్ కోల్పోయినప్పటికీ అమెరికాకు చెందిన ఒక డెస్ట్రాయర్ నౌకను దెబ్బతీశామని ప్రకటించడం యుద్ధ తీవ్రతకు అద్దం పడుతోంది. 3 అమెరికన్ F-15E యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు వస్తున్న వార్తలు పెంటగాన్ ను కలవర పెడుతున్నాయి. నాయకత్వాన్ని అంతం చేస్తే దేశం లొంగుతుందన్న అమెరికా మదురో ఫార్ములా ఇక్కడ విఫలమై ఇరాన్ ఒక శక్తివంతమైన సైనిక మండలిగా మారి పోరాడుతోంది.